people who wake up early in the morning I get up at 4. First thing in the morning, 3 in the morning, you do your 30 सेकंड में मुझे नींद आ गई. Now imagine you wake up. Morning देखिए, I would say ब्रह्म मुहूर्त starts at 4:10. जैसे मेडिटेशन का बेस्ट टाइम जो है एक्चुअली मॉर्निंग ही है. ఇతన్ హెల్రాయ్ 2008లో ఇతనికి $425,000 అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 350 crores అప్ అనేది ఉండే. కానీ ఒక్క హ్యాబిట్ అతను మార్చుకోవడం ద్వారా ఈ రోజు 800 crores నెట్వర్త్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. బాస్కెట్బాల్ ఫీల్డ్లో ప్రపంచంలో పెద్ద స్టార్ అయిన కోబీ బెన్ ఎలా అతని కెరియర్లో పీక్స్కి వెళ్ళాడు. దీన్ని పక్కన పెట్టండి. టీమ్ కుక్, రిచర్డ్ బెన్సన్, మైక్ టైసన్, మన మోడీ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫీల్డ్లో గొప్ప పొజిషన్కి ఎలా వెళ్ళారు, వీళ్ళు టాప్ పొజిషన్లో ఉండడానికి ఆ ఒక్క సీక్రెట్ ఏంటి, ఈ వీడియోలో మనం ఆ సీక్రెట్ గురించి తెలుసుకుంటాం. అండ్ ఆ సీక్రెట్ ఇప్పుడు కాదు, 2300 years ముందే వేదిక్ పీరియడ్లో ఆచార్య చారక్ గారు దీని గురించి ఆల్రెడీ చెప్పారు. అండ్ ఆ సీక్రెట్ మోడర్న్ సైన్స్ ఈరోజు ప్రూవ్ కూడా చేసింది ఇది నిజమే అని చెప్పేసి. మరి ఆ సీక్రెట్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను మాట్లాడేది బ్రహ్మ ముహూర్తం గురించి. బ్రహ్మ ముహూర్తం నిజమేనా లేదా ఇది ఒక పెద్ద భ్రమణ? ఇందులో ఏమైనా పవర్ దాగుందా? ఎందుకు దాన్ని ఈరోజు అందరూ కూడా బెస్ట్ టైం అని అంటున్నారు? ఈ వీడియోలో అన్నిటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ వీడియోలో మీకు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, దీని వెనుకల ఉన్న సైన్స్ ఏంటి, అన్నీ కూడా డీటెయిల్ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మీ గోల్స్, మీ డ్రీమ్ లైఫ్ దీనివల్ల నిజంగానే ఫుల్ఫిల్ అవుతాయా? ఇంకా కొన్ని హ్యాక్స్తో మీరు ఒక మార్నింగ్ పర్సన్లా ఎలా అవ్వచ్చు మొత్తం కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకున్న వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మీ లోపల చాలా చేంజెస్ రాబోతున్నాయి. హలో అండి, నేను మీ వెనుక లైఫ్ అండ్ బిజినెస్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. బ్రహ్మ అంటే మొత్తం యూనివర్స్, ముహూర్తం అంటే టైం. బ్రహ్మ ముహూర్తం అంటే యూనివర్స్ ఒక టైం. 1 డేలో 1440 minutes అనేది ఉంటాయి. ఇంకా 1 డేలో 30 ముహూర్తాలు అనేది ఉంటాయి. అంటే ఒక్క ముహూర్తం 48 minutes వరకు ఉంటుంది. సన్ రైజ్లో రుద్ర ముహూర్తం ఉంటుంది, దానికంటే ముందు సముద్ర ముహూర్తం ఉంటుంది, సముద్ర ముహూర్తం కంటే ముందు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అంటే సన్ రైజ్ కంటే 96 minutes ముందు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఇంకా సన్ రైజ్కు 48 minutes ముందు బ్రహ్మ ముహూర్తం అనేది ఎండ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 7 o'clock అనుకోండి, ఏది సన్ రైజ్. బ్రహ్మ ముహూర్తం అనేది 5:24 AM అనేది ఉంటుందన్నమాట. ఇంకా సైన్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ స్లేమ్ అండ్ రిలీజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఆల్రెడీ అన్నాడు. సో ఇప్పుడు మనం రిలీజియన్ అండ్ సైన్స్ రెండింటిని డిస్కస్ చేస్తాం. సనాతన ధర్మం ప్రకారం వర్ణం కీర్తి మతి లక్ష్మి స్వస్థం ఆయుష్ విందతి బ్రహ్మమూర్తే సంగ గర్చే వయా పంకజం యత్ అని అన్నారు పెద్దవాళ్ళు అప్పట్లో. అనగా దీని మీనింగ్ ఏంది? మీ విజ్డమ్, వెల్త్, బ్యూటీ, హెల్త్ ఇలా వీటన్నిటికీ సపోర్ట్ బ్రహ్మముహూర్తం ద్వారా లభిస్తుందంట. సిక్కిజంలో కూడా చూసుకుంటే సన్ రైజ్కి ముందున్న టైంను వాళ్ళు ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చేవాళ్ళు. దీన్ని అమృత్ వెల్ అని కూడా అనేవాళ్ళు అనమాట. ఇస్లాంలో కూడా మార్నింగ్ సన్ రైజ్కు ముందు చేసే ప్రేయర్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు కూడా. ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్లో ఈ టైంకు ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన ధర్మంలో thousands of years ముందే చెప్పిన విషయాలన్నీ కూడా సైంటిఫిక్ ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ 2 గ్రాఫ్లు చూడండి, ఇది మెలిటోన్ యొక్క గ్రాఫ్. ఈ మెలిటోన్ అనే హార్మోన్ మనకు నిద్రపోవడంలో అనేది సాయం చేస్తుంది. ఈ హార్మోన్ మన బాడీలో రాత్రిపూట అనేది ఎక్కువ తయారవుతుంది. ఇంకా మార్నింగ్ అయ్యే కొద్దీ ఇది తగ్గుకుంటూ వస్తుంది. ఇది కార్టిసాల్ యొక్క గ్రాఫ్. ఈ కార్టిసాల్ మనని అలర్ట్ చేస్తుంది, మేల్కోవడంలో హెల్ప్ చేస్తుంది. సో బ్రహ్మ ముహూర్తంలో మెలిటోన్ తగ్గుకుంటూ వస్తుంది, కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. అంటే నిద్రపోవడానికి హెల్ప్ చేసే హార్మోన్స్ తగ్గుతూ ఉంటే మేల్కోవడానికి హెల్ప్ చేసే హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి. ఇలా మన బాడీ లోపల అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు బయట ఏం జరుగుతుందో చూద్దాం. ఇంటర్నేషనల్ జనరల్ యోగా అండ్ అలైడ్ సైన్స్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ గాలిలో ఉన్న నాక్సిడ్ ఆక్సిజన్ ఈజీగా మన హిమోగ్లోబిన్తో మిక్స్ అవుతాయి. దీనివల్ల ఆక్సో హిమోగ్లోబిన్ ఫామ్ అనేది అవుతుంది. ఇలా ఇమ్యూనిటీ సిస్టమ్కి బూస్ట్ అనేది లభిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి, పెయిన్ ఇంకా క్రాంప్స్ అనేది తగ్గుతాయి. ఇక రెస్పిరేటరీ సిస్టమ్కి వస్తే ఎర్లీ మార్నింగ్ ఎన్విరాన్మెంట్లో 41% ఆక్సిజన్, 4% కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది. యాజ్ అ రిజల్ట్ మీ లంగ్స్ కూడా హెల్తీ అవుతాయి. బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడు మన బాడీలో ఎనర్జీ కూడా ప్రాపర్గా సర్క్యులేట్ అవుతుంది. దీనివల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన హార్ట్, సర్క్యులేటరీ సిస్టమ్ హెల్తీగా అనేది ఉంటాయి. ఒక స్టడీ కోసం 600 వాలంటీర్స్ అనేది 2 గ్రూప్స్లో అనేది డివైడ్ చేస్తాడు. ఇందులో 300 members బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలని అన్నారు, మిగతా 300 members లేట్గా నిద్ర లేవాలని చెప్పారనమాట. 2 గ్రూప్స్ని కంపేర్ చేసినప్పుడు ఏం తెలిసిందనంటే ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేచారో ఆ గ్రూప్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ సూపర్, హెల్త్ సూపర్, సాటిస్ఫాక్షన్ లెవెల్ సూపర్, జాయ్ ఆఫ్ లెవెల్ సూపర్, కాన్సన్ట్రేషన్ సూపర్, ఎనర్జీ కూడా డే బై డే అనేది ఇంకెక్కువ అనేది పెరుగుతుంది. నెగిటివ్ ఫీలింగ్స్ కూడా వాళ్ళకి తగ్గిపోయినాయి అనమాట. అండ్ వేరైజ్ ఎవరైతే బ్రహ్మ ముహూర్తం కాకుండా లేట్ లేస్తారు చూడండి, వాళ్ళు మొత్తం కూడా దీనికి ఆపోజిట్ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం
మన సబ్ కాన్షియస్ మైండ్ పైన ఎలా ఇంపాక్ట్ చేస్తుందో కూడా చూద్దాం. మన మైండ్లో ఉన్న సబ్ కాన్షియస్ పార్ట్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. మనం అవేర్గా ఉన్నా లేకున్నా ఈ సబ్ కాన్షియస్ మైండ్ మన హ్యాబిట్స్, బిలీఫ్స్, ఎమోషన్స్ను కంట్రోల్ చేస్తుంది. బ్రహ్మముహూర్తంలో మన సరౌండింగ్ సైలెంట్గా ఉన్నప్పుడు, మనం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ రెస్పెక్టివ్ మోడ్లోకి అనేది వస్తుంది. బ్రహ్మముహూర్తం మన మైండ్ను కొత్త ఐడియాస్, పాజిటివ్ థాట్స్ ఇంకా అఫర్మేషన్ను యాక్సెప్ట్ చేసేలా తయారు చేస్తుంది. కాన్సన్ట్రేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద నాలెడ్జ్ అని స్వామి వివేకానంద గారు అన్నారు. కాన్సన్ట్రేషన్ కోసం బ్రహ్మముహూర్తం చాలా పవర్ఫుల్గా హెల్ప్ చేస్తుంది. అఫర్మేషన్స్ ఇంకా విజువలైజేషన్ కోసం ఈ టైం అనేది చాలా బెస్ట్. ప్రపంచంలో అన్ని గుడ్ థింగ్స్ను నేను డిజర్వ్ చేస్తాను. నా కేపబిలిటీస్ అండ్ కాన్ఫిడెన్స్ పైన నాకు నమ్మకం అనేది ఉంది. ఏం జరిగినా అది నా డ్రీమ్స్కు దగ్గరగా అవ్వడం కోసమే. నేను లవ్ అండ్ సక్సెస్ ఇంకా హ్యాపీనెస్ డిజర్వ్ చేస్తాను. నేను ఒక క్రియేటర్ను. నా థాట్స్ అండ్ ఫీలింగ్స్ నా రియాలిటీని క్రియేట్ చేస్తాయి. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్ మీరు రోజు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో అనుకున్నారంటే మీ మైండ్ ఇంకా బాడీ అనేది ఛార్జ్ అవుతుంది. మీరు పాజిటివ్ అండ్ ఇన్స్పైర్గా తయారవుతుంటారు డే టు డే. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో ఏమేమి చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం. ఈ టైంలో అన్నం అనేది తినకూడదు. ఇంకా హై స్ట్రెస్ లెవెల్ పనులు అనేది అస్సలు చేయకూడదు అనమాట. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో ఎవరు లేవకూడదు కూడా తెలుసుకుందాం. ఆస్థాంగ హృదయం అనే ఒక ఆయుర్వేదిక్ గ్రూప్ ప్రకారం కొందరు బ్రహ్మముహూర్తంలో అనేది లేవకూడదంట. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్నపిల్లలు. ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు బ్రహ్మముహూర్తం అనేది లేవలేదో, ఇప్పుడు వాళ్ళు ముసలోళ్ళు అయినాక బ్రహ్మముహూర్తంలో లేవాలనుకుంటే అలాంటి వాళ్ళు కూడా లేవద్దంట. ఎవరైనా మెంటల్ లేదా ఫిజికల్ డిసీజ్తో సఫర్ అవుతుంటే వాళ్ళు కూడా బ్రహ్మముహూర్తంలో లేవకూడదంట. ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేవరో వాళ్ళని లేజీ అనడంలో ఈ వీడియో ఒక ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు బ్రహ్మముహూర్తంలో లేవడం లేదనుకోండి, అది పాపం కాదు. నేను ఎలా అయినా ఎర్లీ మార్నింగ్ లేవాలి అని స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల మీకే నష్టం అనేది జరుగుతుంది. నిద్ర సరిపోలేదనుకోండి, మార్నింగ్ స్ట్రెస్ఫుల్గా ఉంటే డే మొత్తం కూడా లేజీగా ఉంటారు, హెల్త్ కూడా పాడైపోతుంది. సో మీకోసం బెస్ట్ టైం ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు పొద్దున్న ఏ టైంకు నిద్ర లేస్తారో కమెంట్ బాక్స్లో నాకు తెలియండి. ఒకవేళ మీరు చేసే వర్క్ వల్ల మీరు మార్నింగ్ 4 లేదా 5 AM లేవడం మీకు పాసిబుల్ అవ్వదనుకోండి, మీ సర్కాడియన్ రిథమ్ను మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సర్కాడియన్ సైకిల్ అనే బాడీ యొక్క బయోలాజికల్ క్లాక్ అని కూడా అంటారనమాట. ఇది హ్యూమన్స్, ఎనిమల్స్ అందరిలో కూడా ఇది పనిచేస్తుంది. మన బ్రెయిన్లోని హిపోథాలమస్లో ఒక మాస్టర్ క్లాక్ అనేది ఉంటుంది. మన ఐస్లో వెళ్ళే డే లైట్ వల్ల ఏ టైంలో ఏం చేయాలో దానికి తెలుస్తుంది అనమాట. యానిమల్స్ అయితే క్లాక్ అయితే ఫాలో చేయవు కదా, మరి వాటికి బయో క్లాక్ ద్వారా సర్వే అనేది అవుతుందన్నమాట. ఒకవేళ లేట్గా పనుకోవడం వల్ల, లేట్ నైట్ ఎక్సెసివ్ స్క్రీన్ టైం వల్ల మన సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అనేది అయ్యాయి అనుకోండి, మన హెల్త్ అండ్ డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే మనము మన ఇంటర్నల్ సర్కాడియన్ సిస్టమ్కు అగెనెస్ట్గా పనిచేస్తామో అప్పుడు మనం నిద్ర ఒకటే డిస్టర్బ్ అవ్వదు, దానితో పాటు మన బాడీ లోపల ఎన్నో బయాలజికల్ ప్రాసెస్ కూడా డిస్టర్బ్ అవుతాయి అనమాట. యాజ్ ఎ రిజల్ట్ ఓవరాల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. మీకు ఇప్పుడు ఏం ఫీలింగ్ అనేది కలగదు. సపోజ్ మీరు ఒక 20sలో కేర్ తీసుకోలేకపోతే దాని రిజల్ట్ మీ 30sలో లేదా 40sలో కనబడుతుంది అనమాట. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు సడన్గా మిడ్ నైట్లో ఏమైనా తిందామని అనుకున్నారనుకోండి, అప్పుడు మీ బాడీ న్యూట్రియంట్స్ని స్టోర్ చేయాలా లేదా రిలీజ్ చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ను రెగ్యులేట్ చేసి ఇన్సులిన్ హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇదే రీజన్ వల్ల ఎవరైతే నైట్ షిఫ్ట్లో పనిచేస్తారో వాళ్ళ మెటబాలిజం వీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకా ఒబాసిటీ, హై బ్లడ్ ప్రెషర్ లాంటివి కూడా రిస్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఒక సర్కాడియన్ సైకిల్. మీ బాడీ అండ్ మైండ్ను హెల్దీ చేసుకోవడం కోసం దీన్ని మ్యాచ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు తెలుసా, పర్సన్ యొక్క స్లీప్ సైకిల్ బేసిస్ పైన వాళ్ళను మార్నింగ్ క్రోనోటైప్ ఇంకా ఈవినింగ్ క్రోనోటైప్లో డివైడ్ చేస్తారనమాట. ఎవరైతే త్వరగా పడుకొని మార్నింగ్ ఎర్లీగా లేస్తారో వాళ్ళని మార్నింగ్ క్రోనోటైప్ అని అంటారు. లేటుగా పనుకొని లేటుగా నిద్ర లేచే వాళ్ళని ఈవినింగ్ క్రోనోటైప్ అనేది అంటారనమాట. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ డేటా ప్రకారం ఈవినింగ్ క్రోనోటైప్ స్టూడెంట్స్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటాయంట యాజ్ ఏ కంపేర్ టు మార్నింగ్ క్రోనోటైప్ స్టూడెంట్స్. ఇంకా బాగా తెలుసుకోవాలనంటే నా దృష్టిలో మీరు స్వయంగా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ వేస్తారో మీరు ప్రొడక్టివ్గా ఉంటారు, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు, పవర్ఫుల్ మార్నింగ్ అలోన్ టైంను కూడా స్పెండ్ చేయొచ్చు. ఇలా మీకు ఏది బెస్ట్ ఉంటుందో చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు మార్నింగ్ పర్సన్ అవ్వాలనుకుంటే సడన్గా చేంజ్ చేసుకోకండి. నైట్ 1 గంటకు నిద్రపోయి మార్నింగ్ 4 o'clock లేవాలని అనుకోకండి. ఇలాంటి కేసులో మీ ఫస్ట్ గోల్ డైరెక్ట్గా బ్రహ్మముహూర్తంలో లేవాలని ఉండకూడదు. ఫస్ట్ పొద్దున తొందరగా లేవడానికి ప్రయత్నించండి. ఆల్మోస్ట్ సేమ్ టైంను రోజు మెయింటైన్ చేయండి. స్లోలీగా బాడీ క్లాక్ను చేంజ్ చేయండి. మీరు మీ స్లీప్ సైకిల్ను ఫిక్స్ చేయాలనుకుంటే ఈ 9 హ్యాక్స్ని చాలా యూస్ఫుల్ అయితే ఇది ఫాలో చేయండి. అండ్ మీకు ఈ 9 హ్యాక్స్లో ఏది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా కమెంట్ బాక్స్లో నాకు తెలియాలన్నమాట.
నెంబర్ 1 వచ్చేసి మీరు అలారం క్లాక్ సెట్ చేస్తారు కదా, మీ ఫోన్ లేదా క్లాక్ను ఏదైతే బెడ్కి దూరంగా అనేది పెట్టండి. ఎందుకంటే మీరు లేచి వాటి దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక రొటీన్ అనేది బిల్డ్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి సడన్గా పెద్ద చేంజెస్ చేసే బదులు గ్రాడ్యువల్ చేంజెస్ని చేయండి. మీ టార్గెట్ని రీచ్ అయ్యే వరకు డైలీ 15 మినిట్స్ వెళ్ళగలవండి. నెంబర్ 3 పడుకునే ముందు మీ కర్టన్స్ని ఓపెన్ చేసి పండుకోండి. ఎర్లీ డే లైట్ వచ్చినప్పుడు న్యాచురల్గా తొందరగా అనేది లేవచ్చు. నెంబర్ 4 వచ్చేసి మనం వాడే స్క్రీన్స్ లైక్ ఫోన్ వల్ల ఏదైతే నిమ్ లైట్ లేదంటే బ్లూ లైట్ మన స్లీప్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. అందుకే నిద్రపోయే ముందు స్క్రీన్ను కట్ చేయండి, ఫోన్ను పక్కన పెట్టండి, క్వాలిటీ స్లీప్ అనేది వస్తుంది అనమాట. నెంబర్ 5 వచ్చేసి నిద్రపోయే ముందు మన మైండ్ ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకే పండుకునే ముందు హై ఎమోషనల్ సిరీస్ చూడడం లేదా ఫోన్లో అన్నెసెసరీ చాటింగ్ లాంటివి చేయకండి. వీటి బదులు మెడిటేషన్ లేదా సెల్ఫ్ టాకింగ్ అనేది చేయండి, లేదంటే మంచి బుక్స్ అనేది ఏదైనా చదవండి. నెంబర్ 6 వచ్చేసి డైలీ మీ మీల్ టైం వర్కౌట్ టైంను సిమిలర్గా మెయింటైన్ అనేది చేయండి. నెంబర్ 7 వచ్చేసి ఈవినింగ్ టైంలో కాఫీ, హై కెఫెన్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయండి. ఇవి మీ స్లీప్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. నెంబర్ 8 వచ్చేసి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీలో ఫ్రెష్నెస్ వస్తుంది కాబట్టి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిది. దానికోసం తొందరగా వండుకోండి, తొందరగా లేచి ఎక్సర్సైజ్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చిన్న పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు రివార్డ్స్ అనేది ఇస్తారు కదా, అలానే మిమ్మల్ని మీకు రివార్డ్ అనేది ఇచ్చుకోండి అనమాట. అంటే మీరు ఏదైతే టార్గెట్ టైం పెట్టుకుంటారో పొద్దున్నే లోపాలని ఆ టైంకి లేస్తే మీకు మీరు ఒక చిన్న రివార్డ్ ఏదైనా ఇచ్చుకోండి. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే పక్కన వాళ్ళని చూసి అదన్నీ కూడా మనకు వర్కౌట్ అవుతుందని అనుకోకండి. వాళ్ళ లైఫ్ వేరు, మన లైఫ్ వేరు. మీకు ఏది బెస్టో అది ఒకసారి ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసి ఏది వర్కౌట్ అవుతుందో చూసి దాన్ని ఫాలో అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో ద్వారా ఎందుకు ప్రతి రిలీజియన్లో బ్రహ్మముహూర్తం ఎర్లీ రైస్కు ఇంపార్టెన్స్ ఇస్తారనేది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని వెనుకల ఉండే సైన్స్ బెనిఫిట్స్ మీకు అర్థమైనాయని కూడా నేను అనుకుంటున్నాను అనమాట. మీ లైఫ్ స్టైల్ను చేంజ్ చేయడానికి, మీ హెల్త్, మీ హ్యాపీనెస్, మీ గ్రోత్ని ఇంప్రూవ్ చేసేలా ఈ వీడియో మీకు ఇన్స్పైర్ చేసిందని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ చేసినట్టయితే దయచేసి వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ గ్రూప్స్ అన్నింటిలో కూడా దయచేసి షేర్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయండి. ఎప్పుడు కొత్త విషయాలు నేను నేర్చుకుంటూ మీకు నేర్పించడమే నా గోల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ వెనుకల సైనింగ్ ఆఫ్. జై హింద్.